స్పీకర్ నోటీసులకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల జవాబు చూసి ప్రజలే నవ్వుకుంటున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి రాజకీయ సమాధి తప్పదంటున్నారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై మాట్లాడడానికి మనతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే స్పీకర్ కూడా మీకు అయితే కొంత సమాచారం ఇచ్చారు, ఎట్లా వస్తారు దాన్ని? దాంట్లో వారు ఏదైతే రిప్లై రాసిండ్రో స్పీకర్ గారికి, అది కూడా మాకు పంపించి స్పీకర్ గారు 3 రోజుల్లో మీరు కూడా ఇంకేమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి అని చెప్పి పంపినారు. ఎంత అగ్లీగా ఉన్నదంటే, మేము పార్టీ మారలేదు, మాకు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ నాయకత్వం పైన విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి గారికి మేము కలిసింది కేవలం నియోజకవర్గ సమస్యల మీద కలిసినాం. ఆయన కండువా కప్పిండు, కానీ మేము పోయినప్పుడు గౌరవంగా కప్పాలి కాబట్టి 3 రంగుల జెండా, జాతీయ జెండా కలర్ ఉన్న కండువా కప్పిండు అని చెప్పి రాశారు దాంట్లో. కాబట్టి మేము అమాయకులం, మాకేం తెలియదు, మమ్మల్ని డిస్క్వాలిఫై చేయకండి. కేసీఆర్ గారి పైన విశ్వాసం ఉంటే, బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంటే స్పీకర్ నోటీస్ తీసుకోమని మీరు ఏడిపోవాలి, చక్కగా కేసీఆర్ గారి దగ్గర రావాలి కదా. సార్, మేము పార్టీ మారలేదు, మేము మన నియోజకవర్గ సమస్యల కొరకు పోయినాం, పోతే మీరు ఇట్లా పిటిషన్లు ఇచ్చారు మన వాళ్ళు, అవి వద్దు, మేము ఇళ్ళనే ఉంటున్నాం అని చెప్పి కేసీఆర్ దగ్గర రావాలి కదా. యాడికి పోయారు వీళ్ళు? మొన్న సాయంత్రం రేవంత్ రెడ్డి దగ్గర పోయి కూర్చున్నారు. మొత్తం అందరు ఏం చేయాలి, మమ్మల్ని ఎట్ట కాపాడుతావు అని చెప్పి. పోచారం గారు మరి వారింటికి పోయిన సీఎం ఎందుకు వచ్చిండ్రు అని వారు రాసిండ్రు. నా దగ్గర రైతాంగ సమస్యలు చర్చించడానికి, నా నియోజకవర్గ సమస్యలు చర్చించడానికి ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చిండు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు వెంట పెట్టుకొని వచ్చినప్పుడు గౌరవంగా కన్వేషన్. వాస్తవానికి ఎవరైనా మన ఇంటికి వస్తే మనం వేస్తామా కండువా, వాళ్ళు వచ్చే వాళ్ళు తీసుకొచ్చేస్తారా మనకు? ఎక్కడైనా నేను చూడలేదు. అది 3 రంగుల కండువా, అది జాతీయ జెండాకు సంబంధించిన కండువా. కాంగ్రెస్ పార్టీ కండువా ఏంటిది? అందరు వేసుకునేది కూడా 3 రంగుల కండువా, జాతీయ రంగులు వేసుకుంటారు. ఎవడన్నా జాతీయ జెండా రంగుల కండువా వాడొచ్చా? ఎవడన్నా బయట వాడకూడదు కదా. కాంగ్రెస్ అంటేనే 3 రంగుల జెండా అని అర్థం కదా. వీళ్ళ ఆన్సర్లు చూస్తే మాత్రం తెలంగాణ ప్రజలు నవ్వుకోవడమే కాదు, అసహ్యించుకునే పద్ధతిలో ఉంది. తప్పకుండా వీళ్ళ రాజకీయ జీవితం ఇదే ఆఖరి తప్ప ఇంకా ముందుకు పోలేరు. వాళ్ళు నోటీసులు ఇవ్వడానికి అంత సమయం తీసుకోవచ్చు, కానీ వారు ఇచ్చిన సమాధానానికి మేము 3 రోజులల్లో రాయాలి, ఇంతకుమించి సమయం లేదు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు అని రాసింది. మేము ఇస్తున్నాం, రేపే ఇచ్చేసి ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు, అనుకున్న గడువు లోపలనే ఇస్తాం, తప్పకుండా వాళ్ళ భర్తం కర్తం. థ్యాంక్ యూ. మొత్తం మీద ఏదైతే పార్టీ ఫిరాయించినట్టు ఎమ్మెల్యేలు ఇచ్చినట్టు సమాధానం చూస్తే మాత్రం రాష్ట్ర ప్రజలు మరోసారి అసహించుకునే పరిస్థితి ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, సూర్యాపేట.